హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుపటి వ్లాగ్స్కి స్వాగతం. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి 10 డేస్కి 1 మంత్కి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటారండి. తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అదే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే కూరగాయలు ఎలా తెచ్చుకోవాలి, ఏ రోజు కూరగాయలు ఆ రోజే తెచ్చుకోవాలా, లేదంటే మనం కూడా 1 వీక్కి సరిపడా కూరగాయలు తెచ్చుకోవాలో లేదో నేను ఇక్కడ అన్నీ మీకు చెప్తాను చూడండి. మాకు కూడా ఫ్రిడ్జ్ లేదండి, కానీ నేను కూడా 1 వీక్ సరిపడా కూరగాయలు తెస్తాను. అవి 1 వీక్ వరకు ఎలా ఖరాబ్ కాకుండా ఉంటాయో నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ మనమైతే మిర్చిని ఇలా తీసుకోవాలి. తొడమలు ఏం లేకుండా తీసేసుకొని వాటిని అన్నిటిని కవర్లో వేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క మిర్చి తొడమ ఏం లేకుండా తీసేస్తేనే మిర్చి తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటాయి. మిర్చికి ఏమైనా ఖరాబ్ అయింది ఉంటే కూడా అది కూడా తీసేయాలి. లేకపోతే ఒక్క మిర్చి వల్ల మిర్చి మొత్తం అన్నీ పాడైపోతాయి. మనం తొడమలు తీసేటప్పుడే మిర్చి మంచిగా ఉందా లేదా చూసుకొని తొడమ తీసుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా ఖరాబ్ అయ్యి ఏదైనా డ్యామేజ్ వస్తే మాత్రం అది అక్కడికి తీసేయాలి. లేకపోతే ఆ కాయ మొత్తం తీసేయండి. అట్లయితేనే మిర్చి చాలా రోజుల వరకు ఉంటాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకోవాలి. చూసారు కదండి, అన్నీ ఎలా తీసేసాను. మనం తెచ్చుకునేటప్పుడే అన్నీ ఫ్రెష్గా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వాటిలో కూడా ఏమైనా ఖరాబ్ అయింది ఉంటే అది తీసేసి ఇంకొంచెం మొత్తం ఫ్రెష్గా చేసుకొని వాటిని మూడేసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఇందాక కొంచెం ఖరాబ్ నేను తీసేసా కదండి. ఇవైతే ఇప్పుడు మనం నెక్స్ట్ డే వాడుకోవడానికి అయితే పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే ఆకుకూర చూద్దాం. ఇదైతే మెంతకూర అండి. మెంతకూర సేమ్ అలాగే ఇక్కడ తీసేసుకోవాలి. గడ్డి చూసారు కదండి, మెంతి కూరలో ఎంత డస్ట్ ఉందో, ఎంత ఆకు ఖరాబ్ అయిందో అంతా ఇట్లా మంచిగా ఏం లేకుండా తీసేసుకోవాలి. ఏమైనా ఆకు ఖరాబ్ ఉన్నా అందులో గడ్డి ఇట్లా ఉంటుంది కదా, అలాంటివంతా పక్కన వేసుకోవాలి. మనకు ఫ్రెష్గా ఉండాలి అంటే కొంచెం శ్రమ అయినా సరే ఇలా ట్రై చేయండి. మనమంతా ఏరుకున్న మెంతం కూర తీసుకొని దాన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని దాన్ని పక్కన పడేసాక దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు అది ఖరాబ్ కాకుండా ఉంటాయి. నేను ఇంకొకటి తడి లేకుండా చూసుకోవాలి. బాక్స్లో కానీ ఆకుకూర కానీ తడి మాత్రం ఉండొద్దు. తడి ఉంటే 2 డేస్కే పాడైపోతాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సేమ్ అలాగే నేను మొత్తం మెంతం కూర అంతా వేరేసుకొని కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటానండి. చూడండి, నేను నెక్స్ట్ వచ్చి కొత్తిమీర తీసుకున్నాను. చూడండి, కొత్తిమీర కూడా ఎంత డస్ట్ ఉందో. కొత్తిమీరని కూడా ఒక్కొక్కటి అంతా ఏరేసుకుంటున్నాను. అందులో కూడా కొన్ని ఖరాబైన ఆకులు వస్తాయి. కొత్తిమీరలో అడుగుకి వేర్లకు అంతా మట్టి ఉంటుంది. అది కూడా అంతా ఏం లేకుండా మంచిగా తీసేసుకోవాలి. కొత్తిమీర అంతా ఏం లేకుండా వేసుకున్నానండి. ఇక్కడ సేమ్ ఇందాక మనం మెంతం కూర కట్ చేసుకున్నట్టే ఇక్కడ దీన్ని కూడా కట్ చేసుకున్నాను ఏం లేకుండా. అంత అలా కట్ చేసుకున్న దాన్ని ఇది కూడా ఏం తడి లేకుండా చూసుకొని సేమ్ అండి మనం ఇందాక మెంతం కూర ఫ్రై చేసినట్టు దీన్ని కూడా అలానే కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. తడి ముచ్చు లేకుండా మాత్రం చూసుకోండి. ఏ ఆకుకూర అయినా సరే ఇలా నీట్గా చేసుకొని ఏమన్నా వేస్ట్ ఉంటే కట్ చేసుకొని బాక్స్లలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 3-4 డేస్ మాత్రం అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుందండి.
తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క కొమ్మ తెంపేసుకోండి. కరివేపాకు కూడా సేమ్ ప్రాసెస్ అండి. దీన్ని కూడా అంతా ఏం లేకుండా ఒక్కొక్క ఆకు తీసేసి కవర్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇంట్లో అయితే ఇంకా నా దగ్గర బాక్సెస్ లేవు, నేనైతే కవర్లో పెట్టేసుకుంటున్నాను. కవర్లో పెట్టుకున్న ఏం ఖరాబ్ కావాలండి, తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది. నేను కరివేపాకు కూడా అంతా కవర్లో వేసుకొని పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయలు ఒక బాక్స్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ నీళ్ళల్లో ఒక 2 చెంచాలంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎందుకు వేసుకున్నాను మీరు అనుకోవచ్చు. బెండకాయలతో వాష్ చేయడానికి నేను ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు బెండకాయల్ని మంచిగా అంతా నీట్గా వాష్ చేసుకోవాలి. బెండకాయలకు డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ అంతా పోయేలా మంచిగా ఈ వాటర్లో అంతా చేసేపు నాననిచ్చి మంచిగా ఫ్రెష్గా కడిగేసుకోవాలి. నేను కూడా అలానే కడిగేస్తున్నాను. ఏ వెజిటేబుల్స్ అయినా సరే అండి ఇలా సాల్ట్ వేసుకొని కడుక్కుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ టిప్ మీకు తెలియకపోతే ఈసారి ఇప్పటి నుంచి మీరు కూడా మీ కూరగాయలు కడిగేటప్పుడు వాడండి. మన హెల్తే కదండి మనకు ముఖ్యం. ఒక్కసారి ఇలా సాల్ట్ వేసుకొని కడగండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక క్లాత్ తీసుకున్నానండి, కాటన్ క్లాత్ తీసుకొని కింద అయితే దాన్ని 2 వరుసలుగా మంచిగా వేసుకున్నాను సమానంగా. అది కాటన్ క్లాత్ అండి, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు కూడా. మనం కడిగిన బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలను ఒక్కొక్కటిగా తీసి ఆ క్లాత్ మీద అంతా వేసుకొని కొంచెం వాటి వాటర్ అంతా వేటట్టు ఆరబెట్టుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను. ఇలా మొత్తం బెండకాయలన్నీ కడుక్కుంటా తీసేసి వాటర్లో బట్ట మీద పెట్టాలి. ఆ బట్ట మీద పెడితే అది కాటన్ బట్ట కదా, ఆ వాటర్ అన్నీ గింజేసుకుంటుందండి. ఇట్లా ఒక ½ గంట సేపు ఆరవేయండి, అదే ఆరిపోతే వాటర్ ఏం లేకుండా. నేనైతే ఒక కవర్ తీసుకుంటున్నానండి. ఆరిపోయిన బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలు అయితే కవర్ మీద వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఒక బాక్స్లో వేసైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్నానండి. మీ దగ్గర బాక్స్ ఉంటే మీరు బాక్స్ వేసైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కవర్ మీదనైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇందాకనే బాక్స్లో వేయని చెప్పాను కదా, నేనైతే కవర్ మీదనే వేసుకుంటున్నాను. అది మీ చాయిస్ అండి. మీ దగ్గర బాక్స్ ఉంటే మీరు బాక్స్లో కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా ఎక్కువ డేస్ ఉంటే ఇలా చేసినా ఉంటాయండి. అలా మొత్తం కవర్ మీద వేసుకున్న తర్వాత క్లాత్ ఇందాక మనం